ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తామని రంగంలోకి దిగిన బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అదే జోరు కంటిన్యూ చేయగా బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవకుండా ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా వాటికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17 లోపు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని తలసాని స్పష్టం చేశారు. పోటీ చేయాలా వద్దా అప్పుడు చెప్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. త్వరలోనే గులాబీ బాస్ కేసీఆర్ తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశమవుతారని తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ తో కార్పొరేటర్లు సమావేశమవుతారు. రాష్ట్రంలో బీసీ మూవ్మెంట్ చాలా ఎక్కువగా ఉందని తలసాని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందని, ఒరిజినల్ బీసీలు 57% కంటే ఎక్కువగా ఉన్నారని, కానీ ప్రభుత్వం మాత్రం బీసీ జనాభాను తగ్గించి చూపించిందన్నారు. జనాభా తక్కువ చూపించడం ద్వారా బడ్జెట్ కేటాయింపులు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీలకు సీట్లు తక్కువగా ఉన్నాయన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఎలాంటి ఫలితం వచ్చినా హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ తన హవా గట్టిగానే చూపించింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాకపోగా మొత్తం సీట్లు గులాబీ పార్టీనే కైవసం చేసుకుంది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో కొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా తీసేసి హస్తంతో దోస్తీ కట్టారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో హైదరాబాద్ లో కూడా బీఆర్ఎస్ బలం తగ్గినట్టయింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికర చర్చ నడుస్తోంది.